సాంఖ్యయోగం. భగవానుడిలా అంటున్నాడు, యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే. పరమానంద ప్రాప్తి అందు స్థితప్రజ్ఞుడైన యోగి మేల్కొని ఉంటాడు. ఆ సమయం ఇతర ప్రాణులన్నింటికి రాత్రితో సమానం. అశాశ్వతములైన ప్రాపంచిక సుఖముల కొరకు ప్రాకులాడుతూ ప్రాణులన్నీ మేల్కొని ఉండే సమయం పరమాత్మతత్వం ఎరిగిన మునికి అది రాత్రితో సమానం. జ్ఞానుల అజ్ఞానుల అనుభవాల మధ్య రాత్రింబవళ్ల వలె విలక్షణమైన వ్యత్యాసం ఉంది. ఇతడ రాత్రింబవళ్ళు అనగా సూర్యోదయమునికి ముందు తర్వాత అని కాదు. అది మనుషుల వివేక అవివేకములతో చూచు దృష్టి, వారి భావంతో కూడుకున్నది. అజ్ఞానులకు ఏది రాత్రో అది జ్ఞానులకు పగలు. పరమార్థమును పొందు విషయములు అజ్ఞానులకు తెలియవు. తెలుసుకోవాలన్న ఆలోచన కూడా ఉండదు వారికి. ఆత్మ, దైవము, ఆత్మానుభూతి అనేవి వారికి అగోచరములు. అజాగరూకులై వారు నిద్రపోతూనే ఉంటారు. అది వారికి రాత్రి సమయం. అయితే జ్ఞానుల యొక్క ప్రవర్తన అజ్ఞానులకు వ్యతిరేకం. జ్ఞానులు నిరంతరము దైవచింతన, ఆత్మానుభూతి కలిగి జాగరూకులై ఉంటారు. బ్రహ్మచింతన యందు మేల్కొని ఉంటారు. అలా అజ్ఞానులు నిద్రపోవేళ జ్ఞానులు మేల్కొని ఉంటారు. అది వారికి పగలు. భోగ విలాసములన్నీ రాత్రి వంటివి. మహనీయులు ప్రపంచమును మిథ్యగా తలచి విషయములందు విరక్తితో నిద్రిస్తూ ఉంటారు. అది వారికి రాత్రి సమయం. అజ్ఞానులు విషయచింతనందు కాలం వెళ్లబుస్తూ ఉంటారు. అహర్నిశములు కోరికలు తీర్చుకున్నటువంటి ప్రయత్నములతో మనస్సును సంతోషపెడుతూ ఉంటారు. అది వారికి పగలు. విషయ భోగములు త్యజించి ఇంద్రియ నిగ్రహం కలిగి ఆత్మయందు సదా మేలుకొని ఉండవాలని ఈ శ్లోకమునందు బోధ చేయబడుతోంది. ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి నకామకామీ. జ్ఞాని నిర్వికారంతో ఎలా ఉండగలడో చెప్పడానికి అతడిని సముద్రంతో పోల్చారు. సముద్రంలోని జలం సూర్యుని వేడిమికి ఆవిరై మేఘరూపం దాలుస్తున్న సముద్రంలోని నీరు కొద్దిగా కూడా తగ్గదు. నదుల ద్వారా వచ్చు నీరు దాని యందు కలుస్తున్న సాగర జలం లేశమైనా పెరగదు, హద్దులను అతిక్రమించదు. అట్లే జ్ఞాని అయిన స్థితప్రజ్ఞుడు శబ్దాది విషయములు ఇంద్రియముల ద్వారా గోచరించినా గోచరించకున్నా కూడా చలించడు. జ్ఞానిలోని పరిపూర్ణత సముద్రంలోని మహాజలము వంటిది. అతడు సముద్రం వలె విచలితుడు కాక సుప్రతిష్టమై అంతటి గాంభీర్యము కలిగి ఉంటాడు. పురుషునకు విషయ చింతల యందు ఆసక్తి ఉన్నంత వరకు జ్ఞానస్థితిని పొందలేడని అర్థం చెప్తున్నాడు పరమాత్మ. ఓం నమో భగవతే వాసుదేవాయ.